అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ఎన్టీఆర్ రితిక్ వార్ 2 సంబంధించి అప్డేట్లు ఉండట్లేదు, లేకపోతే పబ్లిసిటీ తక్కువ ఉంది, లేకపోతే న్యూస్ స్ట్రాటజీనా, ఇలాంటి రకరకాల వార్తలు వస్తున్నాయి. యశ్రాజ్ ఫిలిమ్స్ నుంచి గత సినిమాలను పోలుస్తూ ఈ సినిమాని కూడా కంపేర్ చేస్తున్నారు. చూసారా మీరు అది? అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో వస్తున్న సినిమా ఇది. అవును, కథ కూడా కొత్త రకంగా కనిపిస్తుంది అనేది మనకు అర్థమవుతుంది ట్రైలర్ చూసిన తర్వాత. అంటే చాలా మనం ఇంతకు ముందు చూసినటువంటి స్పై సినిమాలు మాత్రమే కాదు, అనేక డిటెక్టివ్ నావల్స్లో కూడా ఈ ధోరణి కనిపిస్తుంది. అంటే ఒక మిషన్ మీద ఒక స్పై ఉన్న టైంలో అతను సడన్గా అంతర్ధానం అవుతాడు. అంతర్ధానం అవటం అంటే కాంట్రాక్ట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఈ కాంట్రాక్ట్లో నుంచి వెళ్ళిపోయినటువంటి స్పై ఎక్కడైనా కలిసిపోయాడా, కొల్యూడైపోయాడా అవతల వాళ్ళతో, ఇలాంటి సందేహాలతో నడుస్తుంది కథ. ఆ టైంలో ఇతన్ని కనుక్కోవడంతో పాటు అవతల శక్తుల మీద దాడి చేయడానికి ఒక ఆల్టర్నేటివ్ స్పై వస్తాడు. ఈ ఆల్టర్నేటివ్ స్పై క్యారెక్టర్లో మనకి ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు ఈ సినిమాలో. వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ చూపించారు మనకి ట్రైలర్లో. అంటే అది ఎటువంటి ఘర్షణ, అర్థం కాని సమయంలో జరిగేటువంటి ఘర్షణ, ఇలాంటి రకరకాల క్యూరియాసిటీ ఐటమ్స్ ఉన్నాయి దానిలో. ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్తోనే వాళ్ళు కొంత క్యూరియాసిటీ క్రియేట్ చేయగలిగారు. అవును, టీజర్ ఇది అదే ఆల్రెడీ థియేటర్స్లో ప్లే చేసేస్తున్నారు కదా. అవును, అది కొంత క్యూరియాసిటీ క్రియేట్ చేయగలిగింది. కానీ ఇప్పుడు ప్రమోషన్స్ ఎప్పుడు థియేటర్లోకి వచ్చే టైం దగ్గర పడుతుంది. ఆగస్టు 14 దగ్గర పడుతోంది. ఇంకా ప్రమోషన్స్ మొదలవలేదు ఏంటి అనో గొడవ. ఈ ప్రమోషన్స్కి సంబంధించి వాళ్ళు ఏదో న్యూ స్ట్రాటజీతో వెళ్ళాలనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. అంటే దాదాపుగా సినిమా స్క్రిప్ట్లో ఉన్న స్ట్రాటజీనే, ఒకరు ముందు వెళ్తారు, ఒకరు తర్వాత వెళ్తారు అన్న పద్ధతిలో. వీరు ఎక్కడ ఏ ఏరియాలను ఎక్స్ప్లోర్ చేస్తారు, వారు ఏ ఏరియాలను ఎక్స్ప్లోర్ చేస్తారు. అంటే నేను అనుకోవడం ఏంటంటే, సౌత్ని వీళ్ళు ఎన్టీఆర్ని పక్కన పెట్టి, ఎన్టీఆర్ ఎలాగూ 2-3 ఈవెంట్స్ కవర్ చేస్తాడు, కానీ సౌత్లో ప్రధానంగా ఎన్టీఆర్ కంటే కూడా ఇప్పుడు ఒరిజినల్ స్పై ఉన్నాడు అక్కడ. కాబట్టి అక్కడి నుంచి మొదలుపెట్టి చేస్తారేమో అనిపిస్తోంది. ఓకే, మొదలుపెట్టి ఆ తర్వాత ఎన్టీఆర్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ. నాకు తెలిసి అది వీళ్ళు స్ట్రాటజీ కంపేర్ చేస్తున్నారు. గత సినిమాల్లో కూడా ఎక్కడా కూడా అప్పీర్ చేయలేదు సినిమా రిలీజ్కి ముందు. సినిమా రిలీజ్ తర్వాత కనిపించారు తప్ప ఎక్కడ కనిపించినా కానీ ఇద్దరు కలిసి కనిపించట్లేదు. ఇప్పుడు హృతిక్ రోషన్ని సౌత్లో వాడుతూ, నార్త్లో కొంచెం ఇద్దరిని కలుపుతూ అలా వెళ్ళే ఒక స్ట్రాటజిక్ ప్లే ఏదో చేస్తున్నారు వాళ్ళు. టోటల్గా అన్ని మార్కెట్లని పట్టుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నంలో భాగంగానే ఆ వ్యూహ రచనలో ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఆ వ్యూహ రచనలో ఉండి డిలే అవుతుంది. సాంగ్ షూట్ జరుగుతుందంట, 7th వరకు సాంగ్ షూట్ అన్నారు. అవును, సాంగ్ షూట్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా ప్రమోషన్ యాక్టివిటీ మొదలు పెట్టాలి ఇంకా. అవును, అంటే 14 నుంచి అనుకుంటే జూలై మిడ్ నుంచి మొదలు పెడితే సరిపోతుంది. 1 మంత్ టైం సరిపోతుంది. కాబట్టి సౌత్లో 2-3 ఈవెంట్స్ అలాగూ చేస్తారు వాళ్ళు. మెడ్రాస్ కేంద్రంగా ఒకటి ఉంటుంది, తర్వాత ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా ఒకటి చేస్తారు. చేయగలిగితే అటు కేరళ, కర్ణాటక కలిపి ఒకటి చేస్తారు. ఇలా సౌత్ క్యాంపెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ సినిమాకి. సౌత్ మార్కెట్ మీద ప్రధానమైన దృష్టి పెడుతున్నటువంటి మొదటి బాలీవుడ్ సినిమాగా చూడాలి దీన్ని. ఓకే, ఇప్పటి వరకు వాళ్ళు సౌత్ మార్కెట్ని గ్రాంటెడ్గా తీసుకుని వచ్చేస్తున్నారు, పాత మార్కెట్ ఉంది కదా అని. ఇప్పుడు ఈ సినిమా నుంచి కనిపిస్తున్న ధోరణి ఏంటంటే, కొంచెం కాన్షియస్గా మనం లోకల్ మార్కెట్లను పట్టుకోవాలి. గత వైఫల్యాల కారణంగా వచ్చిన చూపు ఇది. అందుకని ఈసారి కొంచెం జాగ్రత్తగా సౌత్ ఇండియన్ మార్కెట్ని క్యాప్చర్ చేయగలిగితే మనం తెలుగు సినిమాలు బాలీవుడ్లో విజయకేతనం ఎగరేస్తున్నాయి అవును అనేటువంటి గొడవ నుంచి బయటపడతామనే ఉద్దేశంతో యశ్రాజ్ వాళ్ళు ఈ డిజైన్లోకి వచ్చారు. అయితే ఇది ఒకవేళ ఇది విజయవంతం అయినా ఈ స్కీమ్, ఇప్పుడు మీరు ఒక సౌత్ ఇండియన్ స్టార్ని తీసుకెళ్ళి దీన్ని సాధించారు అని మళ్ళీ మొదలవుతుంది. కాబట్టి నెమ్మదిగా ఆ బోర్డర్స్ లెవెల్ అండి, ఇంక బోర్డర్స్ లేవు, చెరిపోయినట్టే. ఇంకా
చెరిగిపోయాయి. మేము కూడా ఇప్పుడు అదే ధోరణికి వచ్చామని చెప్పుకుంటారు ఈ సినిమా ద్వారా. అలా ఈ క్యాంపెయినింగ్కి సంబంధించి కూడా విచిత్రమైన స్ట్రాటజీలు వర్క్ చేస్తున్నారు వాళ్ళు. ఈ వర్క్ చేయటంలో కాన్సన్ట్రేట్ చేసి ఉండటం వలన డిలే అవుతుందని అనుకోనక్కర్లేదు, కానీ టైం ఉంది, ఇంకా అవును టైం ఉంది. ఇద్దరిని ఒకేసారి ఒకే ఏరియాలో కాకుండా ఆల్టర్నేటివ్గా వాడేటువంటి అవకాశమే కనిపిస్తోంది చూద్దాం అసలు ఏం జరుగుతుంది. వ్యూహాత్మకంగా. అంటే ఆయన ఎక్స్ప్లోర్ అయిపోయిన మార్కెట్లోకి హృతిక్ రోషన్ ఎంటర్ చేసి, హృతిక్ రోషన్ ఎక్స్ప్లోర్ చేసినటువంటి ఏరియాల్లో ఎన్టీఆర్ని వాడి అలా నడుస్తుంది క్యాంపెయినింగ్. ఓకే, థ్యాంక్ యూ.